నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. గత రాత్రి నుంచి నెల్లూరు తీర ప్రాంతంలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో డ్రైన్స్, కాలువలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైఎస్ఆర్ నగర్, శ్రామిక నగర్, ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీలు నీటమునిగాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. బాధితులను ఆయన పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. తీర ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఇక నెల్లూరులో దిత్వా తుఫాన్ బీభత్సానికి సంబంధించి డీటెయిల్స్ మనకు నరసింహులు అందిస్తారు. నరసింహులు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? జోష్న, నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు కోస్తా తీరంలో ప్రత్యేకించి నెల్లూరు నగరాన్ని దిత్వా తుఫాను తీరం దాటిన అనంతరం పూర్తిగా అతలాకుతలం చేసింది. ప్రస్తుతం మనం నెల్లూరు నగర సమీపంలోని శివారు ప్రాంతంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్, రామకోటయ్య నగర్, శ్రామిక నగర్ ఉన్నటువంటి రోడ్డు మార్గంలో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా పూర్తిగా ఈ మూడు ప్రాంతాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. రహదారులు మొత్తం ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయినాయి. వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్నాయి. అనేక మంది కూడా ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితుల్లో కూడా కొందరిని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొందరు రక్షించారు. మొత్తం గమనించినట్లయితే ఒక ఎగువ ప్రాంతం నుంచి ఉధృతంగా వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహంతో మొత్తం కూడా ఈ శివారు ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఇంత స్థాయిలో ఈ భారీ వర్షాలకు ప్రతిసారి కూడా ఇలాగనే ఈ పక్క వరదలు చుట్టుముట్టుతూ ఉన్నాయి. దీనిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి శ్రామిక నగర వాసులు కానివ్వండి, అలాగే ఈ పక్కన ఉన్నటువంటి రామకోటయ్య నగర వాసులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యంగా వరదలు, వర్షాలు వచ్చినప్పుడు నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్టు సజావుగా సాగేటటువంటి నీటి ప్రవాహానికి అడుగడుగున కట్టడాలు నిర్మించడం వల్ల ఈ రోజు వరద ప్రవాహం దారి మళ్ళీ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కూడా ఈ పక్కన ఉన్నటువంటి అనేక మంది కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇది ప్రధానమైనటువంటి రామకోటయ్య నగరం అలాగే శ్రామిక నగరం మధ్య ఉన్నటువంటి తిరుమల లేఅవుట్ ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ వరదల మీద ఏమంటున్నారో నేరుగా వాళ్ళని కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అలా చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు? సంవత్సరానికి 40 సంవత్సరాలలో ఈ ఏరియాని ముఖ్యంగా మేము ఇక్కడ కాపురం నివేసిస్తా ఉంటే ఒక 5 మంది వాగులో కొట్టుకొని పోతే వాళ్ళని కాపాడి ఇద్దరు ప్రాణాలు కూడా పోయినాయి. ఆ వాగు స్ట్రైట్ గా ఉన్న వాగుని ఈ తిరుమల లేవేటర్ వేసిన తర్వాత అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాకు మునగ ప్రాంతం ఆ వాగునే పూర్తి చేసి కాలమే లేదంటున్నారు. ఏ గవర్నమెంట్ కూడా ఇక్కడికి వచ్చి స్థానికంగా మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ వర్షాకాలం మీకు ఎట్లా ఉన్నారు, మీరు ఏది మీకు దారి వంక అనేది కూడా మాకు ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదు. ఏ గవర్నమెంట్ కూడా మాకు దారి చూపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి కట్టారు. కట్టిన దాని వల్ల వాళ్ళ సాయంతో మేము పొంగి కోర్టు మార్చిన లేకుండా రాకపోకలు ఆపేస్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు వాగుని స్ట్రైట్ గా కట్టేటట్టు మాకు నీళ్ళిపోయే వస్తు తీసేవాళ్ళని మునక ప్రాంతాలు లేకుండా మమ్మల్ని కాపాడవలసిందిగా గవర్నమెంట్ ని కోరుకుంటాం. ఏమంటారండి అసలు ఇంత అంటే వర్షాలు వస్తే, వరదలు వస్తే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది? వర్షం వస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే వర్షం ఇటీవల కాలంలో కలవటి ఒకటి కట్టారు. ఇక్కడ ఈ కలవటి కట్టినందువల్ల నీళ్లు పోక ఈ పక్క తిరుమల నగరం, సత్యనారాయణపురం మీద పడ్డాయి. వాగు బ్రిడ్జి వాగులో నీళ్లు పోవడం లేదు, వాగు అంతా బ్లాక్ చేశారు. వాగుకి అడ్డం కట్టినందువల్ల ఈ నీరంతా ఈ పక్క ప్రాంతం అయింది. దాన్ని అధికారులు గమనించి దాన్ని మంచి చర్యలు నీళ్లు సజావుగా పోయేటట్టు వాగులో ఇల్లు కట్టేశారు. వాగులో ఇల్లు కట్టుకున్నారు. వాగు అనేది లేకుండా, ఏం కాలం అనేది లేకుండా, వాగు అనేది లేకుండా ఇల్లు కట్టేశారు.
దాని సరైన మార్గం చూసుకొని గవర్నమెంట్ వచ్చి దానికి సరైన మార్గం స్ట్రైట్ గా ఫాలో తీసి నీళ్లు పోయే వసతి చేయమని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం.